audio jungle. नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पे జగన్మాత స్వరూపి రాత్రి నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు ప్రజా గరుడి సేవలో ఆ గరుడు బ్రహ్మని రాముడికి దారి చూపించినటువంటి ఆ గరుడు ప్రజా గరుడి సేవ ఈ సందర్భంగా ఇక్కడ ఈ శాసన జీవనంలో నాలుగు ఏర్పాటు చేశారని మన ఆలయ కమిటీ చైర్మన్ గారికి గ్రామ ప్రజలకు
నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద బీజేపీ అన్యాయం చేసింది, బహిరంగ చర్చకు వస్తారా అని ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ మీరు ఏదైతే లేఖ రాసి బహిరంగంగా ఆహ్వానం పలికి ఏదో సవాళ్ళు ఇసిరారో, ఛాలెంజ్లు ఇసిరారో, దాన్ని భారతీయ జనతా పార్టీ మీ సవాల్ను స్వీకరిస్తుంది, తేదీని స్థలాన్ని నిర్ణయించమని రామకృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. మీరేదో బహిరంగ చర్చకు సిద్ధమవుతారా అని మమ్మల్ని అడిగారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావాలని చెప్పి పాపం మీరు కోరారు. 4 రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కర్నూలు, కడపలోనే ఉన్నారు. మీ బహిరంగ చర్చకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కడపలో కోటిరెడ్డి సెంటర్ కావాలా? ఎందుకంటే పవిత్రమైనటువంటి ఒక స్థలం. లేదు, కర్నూలు జిల్లాలో పుట్టినటువంటి మీ సొంత గడ్డ రామకృష్ణ గారికి కర్నూలులో కొండారెడ్డి బురుజు కావాలా? కొండారెడ్డి బురుజా, కోటిరెడ్డి సర్కిల్లా తేల్చుకొని తేదీ నిర్ణయించమని చెప్పి రామకృష్ణ గారికి సిపిఐ పార్టీకి బీజేపీ బహిరంగంగానే ఆహ్వానిస్తుంది. ఎందుకంటే మీరు సవాళ్ళు ఇసరడం, బహిరంగంగా మాట్లాడడం, పారిపోవడం కమ్యూనిస్ట్ పార్టీలకు అలవాటు. మరి ఈ సవాళ్ళు స్వీకరిస్తాడా, పారిపోతాడా రామకృష్ణ గారు తేల్చుకోవాలి. సీఎంకు బీజేపీ అన్యాయం చేసింది. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారా? లేదు 2014 కానీ 19లో కానీ రాయలసీమలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచారా? ఎందుకు అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు సిపిఐ పార్టీ అని అడుగుతున్నా. తుంగభద్ర జలాలకు సంబంధించి బీజేపీ అన్యాయం చేసిందంట. నేను అడుగుతున్న రామకృష్ణ గారు, ఏ రోజైనా కమ్యూనిస్ట్ పార్టీ కళ్ళు తెరిచి తుంగభద్ర జలాల కోసం మీరు మాట్లాడారా? ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కదా. రెండోది, భారతీయ జనతా పార్టీ సిపిఐ పార్టీకి మీలాగా మేము ఇంకొక రాజకీయ పార్టీతోటి బీ టీములు కాదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే 2 సీట్లు గెలుస్తాము, 2014లో తెలుగుదేశం పార్టీతో సాగలబడ్డారు, వాళ్ళు మిమ్మల్ని కలుపుకోలేదు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐ పార్టీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేశారు, మీ వల్ల లాభం లేదని వదిలేశారు. 2019లో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మీ వల్ల లాభం లేదని మిమ్మల్ని వదిలేశారు. మీరు ఎప్పుడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలు బీ టీములాగా పనిచేస్తాయి, మౌత్ పీసులు. మీరేది భారతీయ జనతా పార్టీని విమర్శించేది? అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ 4 ఏళ్ళైంది ప్రారంభించి. సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించారంటారు రామకృష్ణ గారు. మీరు రాయలసీమ వదిలి కోస్తాంధ్రకు పారిపోయి విజయవాడలో ఉన్నారు కాబట్టి మీకు రాయలసీమలో ఏం జరుగుతుందో అభివృద్ధి తెలియదు. రాయలసీమలో అభివృద్ధి కావాలంటే రోడ్ల మీద తిరగాల, రాయలసీమలో అభివృద్ధి కనపడాలంటే జాతీయ రహదారుల మీద తిరగాల, రాయలసీమలో అభివృద్ధి కనపడాలంటే ఎయిర్పోర్ట్లకు పోవాలా, రాయలసీమలో అభివృద్ధి కనపడాలంటే కేంద్రం ఇచ్చిన డ్రిప్పులు గ్రామీణ ప్రాంతాల్లో పోయి చూడాలి. మరి అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ 4 సంవత్సరాలుగా ఉంటే మరి కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు కమ్యూనిస్టులు. వీళ్ళ కళ్ళు కనపడవు, ఉన్నట్లు నటిస్తుంటారు. ఎందుకంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు
ఈ మధ్య కాలంలో రోజు మీడియాలో కనపడుతుంటారు, మీడియా పులులు. ఆ తులసిరెడ్డి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పులివెందుల దాటి పక్కకు పోడు, రోజు 10 గంటలకు ఒక సెల్ ఫోన్లో వీడియో తీసుకొని బీజేపీని, ప్రధానమంత్రిని, నరేంద్ర మోడీ గారిని అందరినీ తిడుతుంటాడు. తిట్టడం 10 పేపర్లో వచ్చింది లేదో చూసుకోవడం. దానివల్ల ఉపయోగం ఏంది తింటున్నాను. భారతీయ జనతా పార్టీ గురించి విమర్శించేటువంటి ముందు మీరందరూ బీజేపీలో కలిసి ఉద్యమాలు చేశారు కదా, సిపి రామకృష్ణ చెప్పాలా. ఎందుకంటే తుంగభద్ర జలాలకు సంబంధించి తులసిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్న సందర్భంలో పాదయాత్ర చేశాడు. మరి సిపిఐ కాంగ్రెస్ పార్టీలు రోజు మాట్లాడుకుంటుంటారు కదా, ఒకసారి మీరు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి గుర్తు చేస్తున్నాం. రెండోది, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు ఈ మధ్య కమ్యూనిస్ట్ పార్టీను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంది? అంటే భారతీయ జనతా పార్టీతో ఉంటే తిడతారా, బీజేపీతో కలిసి ఉంటే తిడతారా? మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మీకు ఏం ఉనికి ఉంది? ఎవరి దగ్గర బలం ఉంటే వాళ్ళతో కలిసి ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ పక్కన ఈ పక్కన కూర్చొని మీరు వాళ్ళ భుజాల మీద మోసుకుని తిరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి విలువ మీకు తెలియదా? అంటే ఇప్పుడు బీజేపీతో కలిస్తేనే పవన్ కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేస్తారా అని నేను అడుగుతున్నాను. రెండోది, ఇంకొక విషయము కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తు చేస్తున్నా. ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏమైనా ఉపయోగమా? మీరు ఈ రాష్ట్రానికి దేశానికి పట్టిన శని మీరు. ఎందుకంటే రాయలసీమలో పరిశ్రమలు రాలేదని చెప్పి మాట్లాడాడు రామకృష్ణ గారు. ఉన్న పరిశ్రమలు మూసేసింది కమ్యూనిస్టుల ఉద్యమాల కారణంగానే. కొత్త పరిశ్రమలు రావాలంటే అసలు మీకు భయపడే కొత్త పరిశ్రమలు రావట్లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు భయపడే. మరి మీరు ఎట్లా మాట్లాడతారు? కాబట్టి ఆ విషయాన్ని మీరు మర్చిపోద్దని నేను గుర్తు చేస్తున్నాను. రెండో అంశం, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2017-18లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక ఫోన్లు ట్యాప్ చేశారని, ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ కూడా ఫిర్యాదు చేసింది. ఆ రోజు ఉన్నటువంటి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు. మా పార్టీ ఆ రోజు ఎన్నికల కమిటీ చైర్మన్ సోమవీర్రాజు గారు కూడా చెప్పారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేటువంటి. ఇప్పుడు ఫోన్లు ట్యాబ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి విధంగా 2017లో ఈ పెగాసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది అని సాక్షాత్తు శాసనసభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది నిన్న శాసనసభలో. ఏం చెప్తుంది? 2017లో కొంతమంది ఐపీఎస్ అధికారులు అధికారికంగా ఇజ్రాయెల్కి వెళ్ళారు. ఇజ్రాయెల్కి వెళ్ళినటువంటి అధికారులు ఎవరో ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం ఉంది, అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అధికారులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తారు కాబట్టి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో ఒక దేశానికి వెళ్ళాలంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చిండాలి. చీఫ్ సెక్రటరీ అనుమతి లేకుండా రాష్ట్రం నుంచి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేరే దేశాలకు వెళ్ళేదానికి లేదు. అసలు వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉంటే పెట్టాలి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రోజు ఇజ్రాయెల్కి వెళ్ళిన అధికారులు ఎవరు? ప్రభుత్వం బయట పెట్టాలి, వాళ్ళ మీద ఫిర్యాదులు చేయాలి. రెండోది, ఇక్కడ ఇంకొక లింకు కనపడుతుంది. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు శాసనసభలో ఒకటి చెప్పారు, 25 కోట్ల రూపాయలతోటి అడ్వాన్స్ సంస్థ అనేటువంటిది ఒకటి డ్రోను ఇతర పరికరాలు కొనుగోలుకు టెండర్లు పిలిచిందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిఘా విభాగం. బెంగాల్ సీఎం గారు చెప్పింది కూడా 25 కోట్లకే పెగాసిస్ కొనుగోలు చేశారు, నన్ను కొనుగోమని చెప్పారని చెప్పి బెంగాల్ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పింది. ఇప్పుడు ఒక విషయము నేను అడుగుతున్నా, ఈ 25 కోట్లు మాట్లాడింది, ఆరోపణలు చేస్తుంది ఇజ్రాయెల్తో కొనుగోలు చేశారనేటువంటి సంస్థతోటి. పెగాసిస్ ఈ దేశంలో ఆరోపణలు వస్తుంది కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం గురించే. మమతా బెనర్జీ గారు మాట్లాడింది ఇజ్రాయెల్కి సంబంధించిన పెగాసిస్ సంబంధించే. దీనికి అందరికీ ఎక్కడో లింక్ అయితే ఉన్న సందర్భంలో ఒక విషయము చెప్పాలి. ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక విషయం చెప్పింది, మేము మా ప్రభుత్వము పెగాసిస్ కొనుగోలు చేయలేదు అని. ఆంధ్రప్రదేశ్లో 2019లో అధికారం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెగాసిస్ కొనుగోలు చేయలేదని చెప్పి ఆర్టీఐ కింద సమాధానం చెప్పింది హోంమంత్రిత్వ శాఖ. అంటే 2 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ప్రభుత్వంతో కొనుగోలు చేశారా, లేదా కొన్ని పార్టీలు ఏమైనా కొనుగోలు చేసి మిస్యూజ్ చేశారా? ఇక్కడ అనుమానం అనుకోవద్దు.
ఇది తేల్చాలంటే ఎవరు తేల్చాలా? దీన్ని తేల్చాలంటే తెలుగుదేశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద ఆరోపణ చేసుకొని మీ రెండు పార్టీలు కలిసి విచారణ ఎవరు చేయాలనేటువంటి చెప్పడం లేదు కదా. అంటే ఈ పెగాసస్కు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ వ్యవహారం కాదు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది. భారత ప్రభుత్వం ఎవరిని విడిచిపెట్టదు. భారత ప్రభుత్వం నిఘా సంస్థలు, జాతీయ సంస్థలు ఎవరిని వదిలిపెట్టవు. అంటే దానికి చేయాల్సిన పని ఏంది? ఆరోపణ వస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అయినా సరే, ఇదిగో మా మీద విచారణ జరపండి, మేము కొనుగోలు చేయలేదు, మా పార్టీ కొనుగోలు చేయలేదు, మా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు ఒక లేఖ రాయాలా, విచారణ వేయించుకోవాలా. లేదా సుప్రీంకోర్టు కొలీజియం ఒక కమిటీ వేసింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో పెగాసిస్ మీద విచారణకు సంబంధించి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి లేఖ రాయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద ఆరోపణలు చేస్తుంది, మేము ఎక్కడ ఏ రకమైనటువంటి కొనుగోలు మేము వ్యక్తిగతంగా 25 కోట్లు పెట్టి కొనుగోలు చేయలేదు, ప్రభుత్వం కొనుగోలు చేయలేదని. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పని చేయొచ్చు. మీరు ఎక్కడో ఒక రథం తగలబడితే మాకెందుకని సిబిఐకి ఖర్చు లేదు కదా, ఒక 50 రూపాయలు కదా ఖర్చు అని చెప్పి లెటర్ రాసేసి సిబిఐకి లేఖ రాస్తారు. ఉదాహరణకు అంతర్వేదిలో రథం తగలబడితే ఈ రోజు వరకు దానికి సంబంధించి మీరు సిబిఐకి లేఖ రాసేసి వదిలేశారు. మరి ఇంత పెద్ద దేశ భద్రతకు సంబంధించి ఒక ప్రతిపక్ష పార్టీ మీద మీరు చేస్తున్న ఆరోపణల మీద మీరు తక్షణం సిబిఐ విచారణ జరపండి, లేదా కేంద్ర నిఘా సంస్థలు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడం లేదు? మీ దాగుడు మూతలు ఆపండి. ఒకవేళ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్స్ కానీ లేదా ఆ రకమైనటువంటి వ్యవహారాలు కానీ డెస్ట్రాయ్ చేశారా? మీరు ఒక పోలీస్ అధికారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఆయన మాట్లాడాడు. మరి ఆయన మీదనే మీరు విదేశాలకు పర్యటన పోయించాడని చెప్పారు. కాబట్టి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ భద్రతను ప్రమాదంలో నెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా దాగుడు మూతలు ఆపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి పెగాసిస్కు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్లో మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర విచారణ సంస్థలకు విచారణ కోరాలి. రెండోది, కోర్టులో కేసులు వేశారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు, ఇతర నేతలు కేసు వేశారు. మరి ఆ కేసు విత్డ్రా చేసుకున్నారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మరి కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? పెగాసెస్ సంబంధించిన లేకపోతే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కోర్టులో వేసినటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇతర నేతలు కావచ్చు, మీరు ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ దేశ భద్రతను పణంగా పెట్టకుండా దీని మీద నిష్పక్షపాతమైన విచారణకు మీరు కోరమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం
దగ్గర ఏ మైకులైనా నువ్వు బాక్స్ అన్నా పెట్టి ఏదన్నా పెట్టు. ఈ మైకులు అయితే కిందికి వినపడతాయి. నాలుగు మైకులు ఉంటాయి కింద ఈ కింద వాళ్ళకి కనపడుతుంది వాళ్ళకి చెప్పేది వినపడుతుంది. నేను చెప్పేది వినపడుతుంది. అన్నీ చేసేదానికి నాకు తెలిసిన మార్గమే మొత్తం పాస్ ఉంటే తప్ప ఎవరు నాకు చెప్పేసి కింద ఇచ్చింది. ఇప్పుడే పాస్ పైన అంటే పేరు ముందుగా వచ్చేవాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే ఎవరెవరో వాళ్ళు వచ్చేస్తారు. కింద పోలీస్తో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి వచ్చేస్తారు. ఇది ఉండాలా, అవసరమైతే కార్డు పెట్టాలా, మీరు దానికి ఛార్జ్ చేసిన పర్వాలేదు, వీళ్ళు మాత్రం ఆ పక్కన ముహూర్తం టైం అవుతాం. ఇక్కడ లోపల ఉండేటువంటి వాళ్ళకి టెన్షన్, బయట ఉండే వాళ్ళకి టెన్షన్. చివరికి ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పోలీసు కనీసం రాలేదు, ఇక్కడ రారు వాళ్ళు. పోలీసులు ఏం చెప్పలేదు. లాస్ట్ టైం ఎవరు పోలీసు ఎస్పీ ఏఎస్పీ వచ్చారు, అక్కడ ఉండిపోయినాడు. పోలీసులు అందరూ ఉంటే వాళ్ళని వెనక రాసినారయ్యా కళ్ళు కనపడలేదు కదా అని చెప్పేసి దీన్ని ఎవరు మాట్లాడారు. పోలీసులు కూడా ఏం తెలియదు, యాక్చువల్గా నేను అప్పుడు ఇది బలం ఉంది, ఇది బలం చాలా ఇంపార్టెంట్ ఉంది కదా. స్తంభానికి ఈ సినిమానికి కింద కట్టేసి కాదు.
శివతాండం అని చెప్పలేదు ఈయన బ్రహ్మాండమైన ఆయన శివతాండం అని చెప్పి నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభనరసింహం సుముఖకరుణేక్షణం సులభనరసింహం సుముఖకరుణేక్షణం సులభనరసింహం మరి రేపు జరగబోయే కాదిరి నరసింహస్వామి యొక్క రథోత్సవానికి మరియు ప్రజలందరూ కూడా పాల్గొనాలని హిందూపూర్ పార్లమెంట్ తరఫున అందరికీ తెలియజేస్తూ ఈ జిల్లాలో విభజన జరిగిన తర్వాత మరి ఎన్నో రకాలైన సమస్యలతో మరి రకరకాల రెవెన్యూ డివిజన్లనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో పాటు పుట్టపర్తిలో కూడా ఆధ్యాత్మికంగా ఏదైతే కలిగి ఉందో మరి ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. మరి గవర్నమెంట్ పరంగా అక్కడ ఉన్న ఏదైతే పీసు తర్వాత సత్యసాయి యొక్క ఆధ్యాత్మిక విధానాలను కొంచెం అక్కడ డిస్టర్బ్ జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది. మరి ఆ విషయం మీద బీజేపీ పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది. ఎందుకంటే జిల్లా కేంద్రం రావడం అందరికీ మంచిదే, కానీ అక్కడ జరుగుతున్న విషయాల మీద అయితే కొంత మాకు ఇబ్బందికరంగా బీజేపీ పార్టీకి కొన్ని విషయాలు ప్రజలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి అసెంబ్లీలో చూస్తే ఈరోజు దిగుత్పాకరంగా ఉంది పరిస్థితి అంతా. అంటే అసలు ఎమ్మెల్యేలుగా జరగబోయే రోజుల్లో ఎవరన్నా ఎన్నిక కావాలన్నా కూడా ఆ మాటల్లో ఆ విధానం చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాల మీద హిందూపూర్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నాకు చాలా మనశ్శాంతి లోపించిన విధంగా మాటలు ఉన్నాయి. ఎందుకంటే అప్కమింగ్ రాజకీయ నాయకులు యువత ఎవరైతే ఉన్నారో ఇలాంటి యొక్క అసెంబ్లీ సెషన్స్ చూసిన తర్వాత నిజంగానే బాధపడే పరిస్థితికి వచ్చింది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు 50% చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని 200% తీసుకుని పోయినాడని బాధగా ఉందనే సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో బీజేపీ పార్టీ విధానాలతో, ఎందుకంటే దాదాపు మన ప్రశిక్షణ తరగతులు కానీ లేదంటే రాయలసీమ జరిగిన రాయలసీమ హక్కుల మీద ముఖ్యంగా ఈ డ్రిప్ విషయంలో కానీ లేదంటే రాయలసీమ నీటి ప్రాజెక్టు కానీ దాదాపు 97 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉంటే 7,90,000 ఎకరాలు మాత్రమే సాగునీరు తాగునీరు ఇస్తున్నారంటే నిజంగానే చాలా బాధాకరం. మరి ఈ విషయాలందరి మీద కూడా బీజేపీ పార్టీ హిందూపూర్ పార్లమెంటు తరఫు నుంచి ఉద్యమాలు చేయడంతో పాటు కదిరి నియోజకవర్గంలో ముఖ్యంగా శాంతి భద్రతలు లోపించడంతో పాటు ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ పూర్తిగా నిలిచిపోయినాయి. జరగబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫు నుంచి కాన్స్టిట్యున్సీలో జరిగే ప్రతి విషయం మీద కూడా బీజేపీ పార్టీ పోరాడుతూ ఉంది. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా పోరాడుతుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఎమ్మెల్యే గారు 20 సార్లు ఆ రోడ్డు మీదకి పోయినారు, కానీ తెచ్చిండేది మేము నిధులు ఢిల్లీ పోయి. ఆ రోజు సిద్ధారెడ్డి గారు అన్నారు, ఈ పులివెందులో చేస్తే రాదు రింగ్ రోడ్డు, అది మాకు సంబంధమే లేదు, అది కేంద్రం మీద. కేంద్రం నుంచి మేము వచ్చిన తర్వాత రోడ్డు మీద మాత్రం రోజు తిరుగుతూ ఉంటారు. మరి దీన్ని బట్టి చూస్తే ఒకటి కాదు, ఈ 14th ఫైనాన్స్ కమిషన్ బిల్స్ అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో కరెంటు బిల్లులు వేయడం, రోడ్లన్నీ అవస్థవ్యవస్థగా చేయడం, ఒక 2-3 రోడ్ల మీద కేంద్రీకృతం చేయడం. ఈరోజు కదిరి పరిస్థితి, కదిరి నియోజకవర్గ పరిస్థితి దాదాపు 50 సంవత్సరాలు ఎన్నికపోయిందనే సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బీజేపీ పార్టీ విషయాల మీద పోరాడుతుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున రూపకల్పన చేసి ప్రజాక్షేత్రంలోకి అనేక కార్యక్రమాల రూపంగా మొన్ననే మీరు చూశారు, రాయలసీమ రణబేరి మీద పెద్ద ఎత్తున దాదాపు 30,000 మందితో మొన్న జరిగిన
రణబేరి ఎంత విజయస్తం జరిగిందో, ప్రజల్లో వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ మీద స్పష్టంగా కనిపిస్తుంది. అదిగాక స్థానికంగా ఉండే సమస్యల మీద అవగాహన కల్పించుకోలేక ఫెయిల్యూర్ అయిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాబో రోజుల్లో ఇంకా ఇబ్బందులు గురవుతారు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల మీదనే ఆధారపడి కేవలం కేంద్రాన్ని ఒక పక్క విమర్శిస్తూ కేంద్ర నిధులతోనే అభివృద్ధి సాగుతున్న విధానాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అధికారులు కానీ బాగా గమనిస్తున్నారు. ఈ విషయంలో మేము కూడా ఇప్పటికే ఉదాహరణకు 2-3 మనము మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు ఈ 2.5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోనే 1,50,00,000 వరకు ఫ్రీ బీమ్ ఇస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం, అంటే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో. అదే కాకుండా 20 లక్షల వరకు ఇండ్లు ఫ్రీగా 1,80,000 విలువ చేసి ఒక ఇంటికి ఇచ్చే ఇది ఈరోజు అంతా. అదే కాకుండా జాతీయ ఉపాధి పనులు, అదే కాకుండా గ్రామీణ స్థాయిలో రోడ్లు కానీ రైతులకు రుణాలు కానీ రైతులకు అనేక విషయాల్లో ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులతో దాదాపు 90% ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఈరోజు కనీసం 10% కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేయలేదు. దీంట్లో ఎక్కువ భాగం ఒక ఎస్సీలకి పట్టుమల ఒక ఉద్యోగం లేదు, ఒక లోన్ లేదు. ఈరోజు నిజంగా చాలా బాధాకరం. గతంలో అయినా అంతో ఎంతో ఎలక్షన్ ముందరైనా ఏదో 4-5 లోన్లను ఇచ్చేవాళ్ళు మండలానికో ప్రాంతానికో. ఇప్పుడు 3 ఏళ్ళైనా కూడా కనీసం ఆ అవగాహన కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద కనీసం ఒత్తిడి చేసే విధానం కూడా స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ యొక్క ప్రయత్నం చేయలేదు. అది ఫెయిల్యూర్ అయిన విధానం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని రాబో రోజుల్లో ప్రతి ఒక్క దళిత గడపకి భారతీయ జనతా పార్టీ జెండా తీసుకెళ్తున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ 3 నెలలు చేసే కార్యక్రమాలు కూడా రోడ్ మ్యాప్ పార్టీ నిర్ణయించింది. దాని మీద కార్యాచరణ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రాబో రోజుల్లో జనసేన బీజేపీ ఖచ్చితంగా 2024కి మేము ఏదైతే విజయడాంకం భోగించాలనుకున్నామో అది ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని కూడా ఈరోజు నవరత్నాల పేరుతో మోసం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులున్న కనీసము ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని చెప్పేసి అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చెవిటోని దగ్గర శంకుదిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర కనిపిస్తూ ఉంది. మనం చూసాం, అన్ని కులాలకు అన్ని కార్పొరేషన్లు ఇచ్చారు, వాళ్ళకి చైర్లు ఇచ్చారు, కానీ ఆ కార్పొరేషన్కు నిధులు మాత్రం ఇవ్వడం లేదు. పేరుకు గొప్ప ఊరు దిబ్బ అనే పరిస్థితులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు వాళ్ళు పండించిన పంట మాత్రం మనం 3 పూట్ల తిని ఆరోగ్యంగా ఉండాల్సిన మనల్ని వాళ్ళ కనీసం డ్రిప్పులు సబ్సిడీ కింద ఇచ్చే డ్రిప్పులు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కూడా అది పంచే యోగ్యత లేని ప్రభుత్వం మీది. కాబట్టి రైతులు మోసం చేస్తున్నారు, దళితులు మోసం చేస్తున్నారు, అదేవిధంగా కార్మికులను మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం మోసం చేసి నవరత్నాల పేరుకు మాత్రమే పెట్టుకొని అవి పంచడం లేదు. ఈ ప్రభుత్వం అప్పులు దిప్పులుగా మారిపోయి లాస్ట్కు ప్రతి పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పులు చూపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గుర్తిస్తున్నారు, మీ ప్రభుత్వానికి రాబోయే కాలానికి ఎందుకురా మేము ఈ పరిస్థితి వచ్చాము, ఇతనికి ఓట్లు వేసి అని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. 2024కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి నరేంద్ర మోడీ పాలన కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది జాతీయ పార్టీతోనే సాధ్యం. కాబట్టి అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అట్టడుగున్నటువంటి వాళ్ళు కూడా అంత్యోదయ కింద ఒక కుటుంబానికి 5 కేజీలు బియ్యం ఇస్తూ, అదేవిధంగా ఆ కిసాన్ సమ్మాన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా లోన్లు కూడా సంవత్సరానికి 6,000 ఇస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రావాలని ఈ ప్రజలు చూస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభనరసింహం సుముఖకరుణేక్షణం సులభనరసింహం
సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం రాలిమా ఏంది మీరు పక్క పోయినారు రామ్మా అయ్యో కొంచెం నువ్వు తీసుకో అటు పోవాలా అందరికి రావాలి కదా అందరికి రావాలి కదా అందరికి రావాలి కదా అందరికి రావాలి కదా హలో శ్రీ కాటువ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి సందర్భంగా వచ్చేస్తున్న భక్తాదులందరికీ శ్రీకృష్ణ మండపంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ భక్తులందరూ వచ్చి భోజనాపుడిగా కోరుకుంటున్నారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వచ్చి భోజనాపుడిగా మరి కోరుకుంటున్నాను. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులంతా వచ్చి భోజనాపుడిగా కోరుకుంటున్నారు. దొరుకునా అందరు రావాలి కదా దొరకండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యారికమ్మా
నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం భారతీయ జనతా పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్లో 2024 అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మా లక్ష్యం ఈ రెండు పార్టీలకు అది. బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జనసేన కూర్చొని నిర్ణయిస్తుంది ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది. మాకెందుకు ఇంకొకరిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జనసేన ముఖ్యమంత్రులు ఏ రోజులు చేసేటువంటి పని కాదు మాది. ఈ దేశంలో దాదాపు 15 నుంచి 18 రాష్ట్రాల్లో కలిసి మిత్రపక్షాలతో అధికారంలో మేము దేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిని జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి దీని మీద కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జనసేనకు సంబంధించిన మాదే వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పినా జనసేన రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పినా బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ముఖ్యమంత్రి నిర్ణయిస్తుంది. 2024కు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేటువంటిది మా వ్యూహం, మా లక్ష్యం. దానికి సంబంధించినటువంటిది బీజేపీ జనసేన త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆల్టర్నేటివ్గా ఒక పొలిటికల్ పార్టీగా అధికారంలోకి రావడానికి మా వ్యూహాలతో మేము ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తున్నా. బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి అంశాల మీద సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి ఆనందించేటువంటి కొన్ని పార్టీలకు గుర్తు చేసేది ఏంటంటే మీ ఆనందం అంతా కూడా సామాజిక మాధ్యమాల్లో చూసుకోవాల్సిందే తప్ప బీజేపీ జనసేనకు సంబంధించి ఏమీ కాదు. ఖచ్చితంగా 2024 బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనేది మా రెండు పార్టీల లక్ష్యం. జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ పొత్తులకు సంబంధించిన విషయంలో ఎక్కడ మాట్లాడలేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు చెప్పినా ఒకటే మాట చెప్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన ప్రభుత్వం రావాలి, అందులోన డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఈరోజు దేశంలో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 4 ఎందుకు బీజేపీకి ఓట్లు వేశారు? ప్రతి రాష్ట్రంలో కూడా మరి అన్ని సర్వేల కంటే కూడా భిన్నంగా ప్రజలు తీర్పిచ్చారు కదా. కేంద్రంలో అధికారం ఉన్న రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే 2 ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనేటువంటిది బీజేపీ ఆకాంక్ష. కొన్ని పత్రికలు, కొన్ని ప్రచార సాధనాలు, కొన్ని పార్టీలు మా అభిప్రాయాలను వాళ్ళ అభిప్రాయాలకు ఊహించుకొని చెప్పడం అనేటువంటిది భావదారిద్ర్యం. అది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదు. నమితదేవం భజే నారసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం సుముఖకరుణేక్షణం సులభ నరసింహం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం కోసము ఎన్నో చట్టాలు చేశాయి. అంతేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. కానీ వికలాంగులకు ప్రస్తుతము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల మంది, ప్రస్తుత జనాభా ప్రకారం 5 కోట్ల మంది వికలాంగులకు ఒక పెన్షన్ అనే సంక్షేమ పథకం తప్ప మిగిలిన వికలాంగులు, చదువుకున్న వికలాంగులకు, మిగతా ఇంటెలిజెన్స్ అయిన వికలాంగులకు ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ అందడం లేదు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది వికలాంగులకు ప్రస్తుతం ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలు అమలు చేసింది. కానీ
ఆ పథకాలన్నిటిలో సంక్షేమ పథకాల్లో మా వికలాంగులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ముఖ్యంగా ఇళ్ల విషయంలో కానీ, లోన్ల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ ఒక పెన్షన్ తప్ప ఇతర ఏ సంక్షేమ శాఖల్లోనూ ఏ సంక్షేమ పథకాల్లోనూ మా వికలాంగులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పటికే మాకు మా వికలాంగుల శాఖ వయోవృద్ధులు మరియు హిజ్రాలు ఇట్లా శిశు సంక్షేమ శాఖలో ఉంది. ఇదే కాకుండా మళ్ళా ప్రస్తుతం ఈ మా వికలాంగుల శాఖని ఈ శాఖ నుంచి తప్పించి కేవలం వికలాంగుల శాఖగా మాత్రమే కేటాయించాలి, వికలాంగ శాఖ మాత్రమే ఏర్పాటు చేయాలని మా వికలాంగులందరము అనుకుంటున్న తరుణంలో, అంటే వికలాంగ శాఖ సపరేట్ ఏర్పాటు చేయాలని మా వికలాంగుల నాయకులందరూ నిర్ణయించుకున్న ఈ సమయంలో మా వికలాంగుల సంక్షేమ శాఖను శ్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడాన్ని మాన్యశ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా విన్నవించుకోవడం ఏమంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 40 లక్షల మంది దివ్యాంగులు అరకొరక జీవితాలతో కొనసాగిస్తూ ఉన్నారు. చాలనిటువంటి స్వల్ప ఆదాయాలతో, అతి తక్కువ ఆదాయాలతో, చాలా పేదరికంతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా మనకు 1983 సంవత్సరంలో వికలాంగుల సంక్షేమం కోసమని ఒక ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1983 నుంచి కార్పొరేషన్ ద్వారాతో వికలాంగులకు వివిధమైనటువంటి పరికరాలు, అదేవిధంగా వీల్ చైర్స్, క్యాలిపర్స్, వివిధమైనటువంటి పరికరాలు కానీ ఎటువంటి ఉపాధి అవకాశాలు కూడా మనకు ఆ కార్పొరేషన్ ద్వారాతోనే వస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి కార్పొరేషన్ను ఇప్పుడు తీసేసి మహిళా శిశు సంక్షేమ శాఖలోకి విలీనం చేయడం వలన ఉన్నటువంటి దివ్యాంగులు ఇంకా నిరుపేదలుగా అయిపోయి చాలా హీనస్థితికి చేరుకుంటారని ముఖ్యమంత్రి వర్యులకు మా విన్నపం ద్వారా తెలియజేస్తున్నాము. మీరు ఇదివరలో మాకు చాలా మంచి పనులు చేసినారు. పర్సెంటేజ్ నిమిత్తం లేకున్నా అందరికీ ఒకే విధమైనటువంటి పెన్షన్ ఇచ్చినారు. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి దివ్యాంగునికి పింఛన్ మంజూరు చేయండి అని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చారు. దానికి అంతటికీ మేము గర్వపడుతున్నాము. మీ మీద మాకు ఎనలేనటువంటి గౌరవము, అభిమానాలు మీ మీద ఉన్నాయి. మీరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 లక్షల మంది వికలాంగులకు 21 రకాలైనటువంటి వికలాంగులున్న శాఖను అదేవిధంగా వారి దివ్యాంగుల కోసమే కేటాయించి కొనసాగించాలని చెప్పి ఇతర సమస్యలకి ఎటువంటి సమస్యలకి విలీనం చేయకుండా ఇంకా ఈ సంస్థలోనే చదువుకున్న నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు, నిరుద్యోగులు ఎక్కువ మంది దివ్యాంగులే ఉన్నారు. వారికి కూడా ఆ సంస్థను ఇంకా డెవలప్ చేసి ఈ సంస్థ ద్వారాతోనే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాము. శాఖలో విలీనం చేయడం ఏమాత్రం సబబు కాదని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో కన్నా వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ తీసుకుంటే దివ్యాంగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు శారీరకంగా వికలాంగులైనటువంటి వాళ్ళు, అలాగే అంధులు, మరెంతో మంది బుద్ధిమాంద్యులు, ఆ తర్వాత అయినటువంటి చెవి లోపం ఉన్నవాళ్ళు, వినికిడి లోపం ఉన్నవాళ్ళు, ఇలా ఎంతోమంది ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా మెప్మా ప్రాజెక్టు వాళ్ళు వికలాంగుల సంఘాలను మహిళా సంఘాలలోకి విలీనం చేయడం జరిగింది. అలా విలీనం చేయనిచ్చినప్పుడు మేము పొదుపు చేసుకున్న వాటి నుంచి రుణాలు తీసుకోవాలంటే వారు ఎక్కువ శాతం ఉండి మేము తక్కువ శాతంగా ఉన్నప్పుడు మాకు వచ్చే రుణ లబ్ధి చాలా తక్కువైపోతుంది. అంటే మాకు ఏమాత్రము ఆ లబ్ధిని పొందే అవకాశం ఉండదు. కనుక ఇప్పుడు మహిళా సంక్షేమ శాఖలో విలీనం చేస్తే మా పరిస్థితి అధోగతి పాలవుతుంది. దయచేసి మా మీద ఇంత తీక్షణమైనటువంటి
నిర్ణయం తీసుకోకుండా, ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు, వికలాంగుల పట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు ఎనలేనివి. గతంలో మేము పెన్షన్ తీసుకోవాలనుకుంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మరి ఇప్పుడు వేకువజామునే 6 గంటలకే వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చిపోతున్నారు. అలాగే ప్రతి వికలాంగులకు పెన్షన్ను సమానంగా మీరు ఏర్పాటు చేశారు. 6% అంటే లోవర్ వర్కర్స్, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు 5,000 చేశారు. అది కూడా గొప్ప నిర్ణయం, చెప్పుకోదగ్గ సమంజసమైనటువంటి వాదనం. కాబట్టి మేము మిమ్మల్ని ఎంతో ఆదరాభిమానంతో అభిమానిస్తున్నాం. దయచేసి ఇప్పుడు మాత్రం మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని మరీ కోరుకుంటూ, అంటే వికలాంగ శాఖను మహిళా సంక్షేమ శాఖలో విలీనం చేయకూడదని మిమ్మల్ని అర్థిస్తున్నాం సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.